నమస్కారం. మన సాంప్రదాయం ప్రకారం మన ఇంటిలో పూజకి ప్రత్యేక స్థానం ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఇంటిలో ప్రత్యేకంగా ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం లేవగానే స్నానపానాదుల ఆచరించిన తర్వాత చాలామంది ఇళ్లలోనే పూజగదిలో కొద్ది నిమిషాలు గడపడం చాలామందిలో ఆనవాయితీ. దీనివల్ల మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, సంతోషం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. అయితే పూజగదిని శుభ్రంగా, మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం చాలా అవసరం. అయితే భక్తితో పాటు మన పూజగదిని ఎంత శుభ్రంగా మరియు అందంగా తీర్చిదిద్దుకుంటే ఆ దైవకళ అంతగా వెల్లివిరుస్తుంది. అసలు పూజగది గోడలకు ఎలాంటి రంగులు ఉండాలి? మండపాన్ని ఎలా అలంకరించాలి? విగ్రహాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మరియు పూజగదిలో నిత్యం సిద్ధంగా ఉండాల్సిన సామగ్రి ఏమిటి? అని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. పూజగది గోడలకు మీ ఎంపిక చేసుకునే రంగులు మాత్రం లైట్ కలర్ షెడ్లు ఉండే విధంగా ఎంచుకోవాలి. గోడలకు వేసిన రంగుల వల్ల మనస్సు ప్రశాంతత చేకూర్చే విధంగా ఉండాలి. పూజగదికి వేసే రంగులు ముఖ్యంగా తెలుపు రంగుతో పాటు పసుపు, లేత గులాబీ, లేత నీలం రంగులను వాడుకోవచ్చు. ఇక పూజగదికి ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించాలి. ఈ మండపాన్ని సాంప్రదాయబద్ధంగా ఉండే విధంగా చక్కటి కలపను వాడాలి. ప్రస్తుతం మార్కెట్లు మార్బల్, ఇత్తడితో పాటు గ్రానైట్ మండపాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ మండపాలకు పూలతో చక్కగా అలంకరించాలి. ఆ తర్వాత సరైన విగ్రహాలను ఎంపికలేసుకోవాలి. విగ్రహాల ఎంపికకు తేలికపాటి విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి. చెక్కతో చేసిన విగ్రహాలైతే మేలు, లేదా లోహంతో తయారు చేసినవి కూడా పర్వాలేదు. బంకమట్టితో చేసిన విగ్రహాలు కూడా వాడవచ్చు. పూజగదిలో వెండి, రాగి లేదా ఫ్రేమ్తో తయారు చేసిన ఫోటోలను పూజగది గోడలకు అందంగా అలంకరించవచ్చు. పూజగదిలో వెండి లేదా ఇత్తడి దీపస్తంభాలు మార్కెట్లో వివిధ ఆకారాల్లో లభిస్తాయి. వాటిని పూజగదిలో ఏర్పాటు చేసుకుంటే పూజగదికి మరింత అందం చేకూరుతుంది. వెండితో తయారు చేసిన పళ్ళాలు కూడా వాడవచ్చు. వాటిలో కర్పూరం, చందనం, పూలు తదితర పూజా సామగ్రిని ఉంచుకోవచ్చు. కాలాన్ని బట్టి మార్కెట్లో వివిధ రకాల పూలు దొరుకుతాయి. రోజుకో రకం పూలను వాడుకోవచ్చు. అయితే పూజకు వాడే పూలను దేవుణ్ణిపై విసిరివేయకుండా చరణాలకు సమర్పించవలను. మూర్తి దూరంగా ఉంటే వాటిని దేవుని ఎదుట ఉండే పళ్లెంలో ఉంచకూడదు. పూజగదిలో పువ్వులు, దీపాలు పెట్టడానికి నువ్వుల నూనె, ఆవు నెయ్యి, వత్తులు, మట్టి ప్రమిదలు, కుందులు, అగరత్తులు, అగ్గిపెట్టెలు, పసుపు, కుంకుమ, గంధము, సింధూరము, విభూతిపండు, జపమాల, అక్షింతలు, కర్పూరం, కొబ్బరికాయ, తమలపాకులు, వక్కముక్కలు, ముగ్గు, కలకండ, గంట, ఏకారతి, కూర్చోవడానికి చాపలు లేదా పీటలు లేదా మృగచర్మము, పారాయణ పుస్తకాలు పెట్టుకోవడానికి తగిన స్థలం, మందిరాన్ని శుభ్రం చేసే ప్రత్యేకమైన చీపురు, దేవుణ్ణి శుభ్రం చేయడానికి ఒక ప్రత్యేకమైన వస్త్రం, వస్తువుల్ని తుడవడానికి మరో ప్రత్యేకమైన మసిగుట్ట ఇవన్నీ ఏర్పరుచుకోవాలి. వీటిల్లో నిత్య పూజకి కొన్ని, ప్రత్యేక సందర్భాలకి మరికొన్ని ఉపయోగపడతాయి. ఇవన్నీ చవగ్గా దొరికే వస్తుద్రవ్యాలే. అయినా పూజాద్రవ్యాల మీద ఖర్చు చేయడానికి లోభించకూడదు. లోభించేవారికి ఫలితం ఇవ్వడానికి దేవుడు కూడా లోభిస్తాడని మర్చిపోరాదు. తగుమాత్రం ఖర్చు పెట్టాలి. ఎంత చేసుకుంటారో అంతే ప్రాప్తం. ప్రతిరోజూ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఈ పనిని కూడా గృహస్థుడు గాని, గృహిణి గాని స్వయంగా చెయ్యాలి. పనివారికి అప్పగించకూడదు. చూశారు కదా, పూజగది కేవలం దేవుని విగ్రహాలు పెట్టే చోటు మాత్రం కాదు. అది మన ఇంటిలోని ఒక పవిత్రమైన శక్తి కేంద్రం. అందుకే గోడల రంగుల నుండి మండపం అలంకరణ వరకు అన్నీ సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ముఖ్యంగా పూజకు వాడే పూలను దేవుని చరణాలకు మాత్రమే సమర్పించాలని, దేవుని పటాలను మరియు గదిని మనమే స్వయంగా శుభ్రం చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. పూజా ద్రవ్యాల విషయంలో లోభించకుండా భక్తితో మరియు తగుమాత్రం ఖర్చుతో మన పూజగదిని తీర్చిదిద్దుకుంటే ఆ దైవ అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఉపయోగకరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.